పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సెప్టెంబర్ 6న గణేష్ నిమజ్జన వేడుకలు ఉంటాయన్నారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి రావినూతుల శశిధర్. హుస్సేన్ సాగర్లోనే వినాయక నిమజ్జనం ఉంటుందని స్పష్టం చేశారు. హుస్సేన్ సాగర్లో నిమజ్జన కార్యక్రమాన్ని ఏ శక్తి ఆపలేదని అన్నారు. హిందూ పండుగలు అడ్డుకోవాలి అని చూస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు. హిందూ పండుగలంటేనే పీసీబీకి కాలుష్యం గుర్తొస్తుందా అని ప్రశ్నించారు. బక్రీద్, మొహరం పండుగలకు కాలుష్యం జరగలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు రావినూతుల శశిధర్. ఈ దేశంలో ఎకనామిక్ జిహాద్ నడుస్తూ ఉంది. గణపతి విగ్రహాలు తయారీదారుల నుంచి కొనుగోలు చేసి ఒక బ్లాక్ మార్కెట్ లెక్క వల్ల క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఎంటర్ అయిపోయేసేసి అధిక రేట్లకు విక్రయిస్తూ ఉన్నారు. ఇది ఒక రకమైనటువంటి ఎకనామిక్ జిహాదు. మా యొక్క పండుగలు, హిందువుల యొక్క విశ్వాసాల విషయం లోపల ఇతర మతస్థులు జోక్యం చేసుకుంటే కబద్దారని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి. జరగకూడని సంఘటనలు జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ప్రోత్సహించమని కూడా చెప్పినాం. మనం ఏది విగ్రహ తయారీదారులను అనేక రకాలైనటువంటి సబ్సిడీలు ఇచ్చి వాళ్ళ యొక్క కుటుంబాలను ఆదుకొని ప్రోత్సహించమన్నాం. దళారీల రూపం లోపల అన్య మతస్థులు ఎవరైతే ఎంటర్ అవుతూ ఉన్నారో ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ కబద్దారని హెచ్చరిస్తూ ఉన్నాం. మా ధార్మిక విశ్వాసాల లోపల మీరు జోక్యం చేసుకోవద్దు. ఒకవేళ అటువంటి విషయాలు మా దృష్టికి వస్తే మేము ప్రతిఘటిస్తాం. దాంతోపాటు ఈ నిమజ్జనానికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారాలు? ఏ పార్టీ అధికారంలో ఉన్నా గడిచిన 46 సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వాలు సహకరిస్తూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. తప్పకుండా ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ ఈ యొక్క ఉత్సవాలను విజయవంతంగా మేము నిర్వహించబోతూ ఉన్నాము. కొన్ని శక్తులు ఈ హిందూ ఏకత సాధిస్తున్నటువంటి ఈ ఉత్సవాలను ఎట్లయినా అడ్డుకోవాలని చెప్పి కోర్టులను తట్టడము, తప్పుడు ప్రచారం చేయడము, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తన అసమర్థతను గణపతి ఉత్సవాల మీద, హిందూ పండుగల మీద నెట్టేస్తూ తన అవినీతి సామ్రాజ్యాన్ని కొనసాగిస్తూ ఉంది. ఈ రకంగా కొన్ని అన్యమతస్థుల కుట్రలు తెరలేపుతా ఉన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా హిందూ సమాజం ఐక్యతగా ఉంది. ఈ ఉత్సవాలను మరింత విజయవంతంగా తీసుకెళ్తా ఉన్నాం.